హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ ఫిస్టా. సున్నితమైన కథల్ని బలమైన భావోద్వేగాలతో నింపి ప్రేక్షకులకు హత్తుకునేలా చెప్పడంలో దర్శకుడు శేఖర్ కమలది ప్రత్యేక శైలి. ఫిదా లవ్ స్టోరీ తర్వాత ఇప్పుడు ఆయన కుబేరా అంటూ మరో ఆసక్తికర కథను తెరపైకి తీసుకొచ్చారు. ఇందులో ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రలు నటించడం, టీజర్ ట్రైలర్ పాటలు అందరి దృష్టిని ఆకర్షించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు రెట్టింపయ్యాయి. మరి కుబేరా కథ ఏంటి, ప్రేక్షకులు ఎలాంటి అనుభూతిని అందించింది? దేశంలోని అత్యంత సంపన్నుడైన గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ సీఈఓ నీరజ్ మిత్రా ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా నిలవాలని కలలు కంటుంటాడు. బలంతో దేశ రాజకీయ వ్యవస్థని చెప్పు చేతల్లో పెట్టుకున్న అతను లక్ష్య సాధించడం కోసం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సాగర్ ప్రాజెక్టుకు వినియోగించుకోవాలనుకుంటాడు. దీనికోసం కేంద్రంలో ఓ కీలక రాజకీయ నేత సిద్ధప్పతో లక్షల కోట్ల డీల్ కుదిరించుకుంటాడు. ఆ మొత్తం డబ్బుల్లో ₹50,000 కోట్లు బ్లాక్లో, మిగిలిన డబ్బు వైట్లో ఇవ్వాలని నీరజ్ సిద్ధప్పకు షరతు విధిస్తాడు. ఈ పనిని సమర్థంగా చేయడం కోసం జైల్లో ఉన్న మాజీ సీఈబై అధికారి దీపక్ తేజ్ నాగార్జున బయటకు తీసుకొస్తాడు. ఇందుకు దీపక్ ఓ ప్రణాళిక రచిస్తాడు. మొత్తం డబ్బును ట్రాన్స్ఫర్ చేయడానికి 4 బిచ్చగాళ్లకు ఎంచుకుంటాడు. వారి పేరిట విదేశాల్లో బ్యాంకు ఖాతాలని, ఫేక్ కంపెనీలను సృష్టించి ఆ అకౌంట్స్ ద్వారా సిద్ధప్ప మనుషులకు డబ్బు పంపించేలా ప్లాన్ చేస్తాడు. ఈ పని పూర్తి కాగానే ఆ 4 బిచ్చగాళ్లను చంపేయాలని నీరజ్ ప్లాన్ చేయగా వారిలో ఒకడైన ధనుష్ తప్పించుకుంటాడు. దేవాశిస్ ఖాతాలో ఉన్న 10,000 కోట్ల కోసం నీరజ్, దీపక్ గ్యాంగ్ అతడిని వెతకడం మొదలు పెడుతుంది. మళ్ళీ వీళ్ళ చేతికి దేవా దొరికాడా? అతను బిచ్చగాడిగా ఎందుకు మారాల్సి వచ్చింది? దేవా జీవితంలోకి సమీర, రేష్మిక మందన ఎలా వచ్చింది? తన ఖాతాలో ఉన్న 10,000 కోట్లు డబ్బును దేవా ఏం చేశాడన్నది మిగిలిన కథ. ధనవంతుల అత్యాశకు, పేదవాళ్ళ ఆకలికి మధ్య జరిగే సంఘర్షణకు దృశ్యం రూపమే ఈ చిత్రం. భిన్న ధృవాల ఈ ఇద్దరి వ్యక్తుల జీవితాలు ఒకదానికొకటి ఎలా ముడిపడ్డాయి, వాళ్ళ మధ్య సంఘర్షణ ఎందుకు తలెత్తింది అన్నదే ఆసక్తికరమైన ఈ పాయింట్ ను దర్శకుడు చాలా చక్కగా తెరపైకి తీసుకొచ్చారు. సినిమా ఆరంభంలోనే ఆపరేషన్ సాగర్ ప్రాజెక్ట్ సీక్వెన్స్ తోనే తను చెప్పాలనుకున్న పాయింట్ను సిద్ధం చేసుకున్నారు. సిబిఐ అధికారి దీపక్ పాత్ర పరిచయం చేసిన తీరు, వ్యవస్థకు వ్యతిరేకంగా అతను పనిచేయడానికి సిద్ధపడడం, ఈ క్రమంలో నీరజ్ అవినీతి వ్యవహారంలో భాగ్యం అవ్వడం ఆసక్తికరించేలా ఉంటాయి. బిచ్చగాడిగా దేవ పాత్రలో ధనుష్ పరిచయం సన్నివేశాలు హృదయాన్ని హత్తుకుంటాయి. దీపక్ సిద్ధం చేసిన బినామీ కుట్రలో అతను భాగ్యమైన తీరు, ఆ తర్వాత ఎదురయ్యే అనుభవాలు ఉత్కంఠం రేకిస్తాయి, మనుషుల్ని మెలిపెడుతుంటాయి. ప్రభుత్వ వ్యవస్థలో బినామీల పేరుతో వైట్ కాలర్ నేరాలు ఎలా జరుగుతున్నాయని చూపించారు. తీరు బాగుంటుంది. ఓవైపు బ్లాక్ మనీ బినామీ వ్యవస్థ ప్రభావవంతంగా తెరపైకి చూపిస్తూనే మరోవైపు బెగ్గింగ్ మాఫియాకు బలమవుతున్న చిన్నారుల జీవితాలు దేవా కోణం నుంచి ఆవిష్కరించిన తీరు ఆకట్టుకునే దేవాని వెతికి పట్టుకునేందుకు నీరజ్, దీపక్ టీం చేసే ప్రయత్నంలో ద్వితీయార్థం ఆసక్తికరంగా మొదలవుతుంది. ఈ క్రమంలో సమీర పాత్ర దేవా జీవితంలోకి రావడం, అతడి వల్ల ఆమె ప్రయాణాలకు ముప్పు ఏర్పడడం, తప్పనిసరిగా పరిస్థితులు ఆమె కూడా దేవాతో కలిసి ప్రయాణించేయాల్సి రావడం అన్ని కథకు రసవత్తంగా మారుస్తాయి. దీపక్ తను చేసిన తప్పు తెలుసుకొని నీరజ్కు ఎదురు తిరగడం మొదలు పెట్టినప్పటి నుంచి కథలో సంఘర్షణ రెట్టింపు అవుతుంది. ప్రీ క్లైమాక్స్తో చావుకు ఎదిరిన దేవా నీరజ్ సవాల్ చేసే తీరు, ఈ క్రమంలో తనకు చిక్కుకు ముప్పు తిప్పలు పెట్టే విధానం అన్ని అలరిస్తాయి. ముగింపుకు ఊహలు తగ్గట్లే అనిపిస్తుంది. బిచ్చగాడి పాత్రలో ధనుష్ నటన కట్టిపడేస్తుంది. తన ఇమేజ్కి స్టార్డమ్ పక్కన పెట్టి ఇలాంటి పాత్ర చేయడం సాహసమే. దీపక్ పాత్రలో నాగార్జున 2 కోణాల్లో కనిపిస్తాయి. ఆరంభంలో ప్రతినాయక ఛాయలున్న పాత్రలను తన ప్రేక్షకులను ఎంతగా ద్వేషిస్తారు. పాత్రలో మార్పు వచ్చక దానికంటే అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తారు. రేష్మిక మందన ఈ కథలో ఒక కీలక పాత్ర లాగానే కనిపిస్తుంది తప్ప రెగ్యులర్ కథ అయితే ఎక్కడ ఉండదు. ప్రతినాయకుడిగా జీన్స్ స్టైలిష్గా కనిపిస్తారు. అత్యధికంగా భయపడతారు.